కానీ గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ తన కారు పాస్పోర్ట్ దొరికినట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలలో ఎంత మాత్రమూ నిజం లేదన్నారు. తన బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమని, సోమిరెడ్డి కూడా అందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గుడిలో ప్రమాణం చేసేందుకైనా తాను సిద్ధమని కాకాని సవాల్ విసిరారు. నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవ్ పార్టీలో తన పాస్పోర్ట్ దొరికిందని, తన ప్రమేయం ఉందని ఆరోపించడం ద్వారా సోమిరెడ్డి తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కారుతో నాకు సంబంధం ఉందా, కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయిందనేటువంటిది. కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది, దాని మీద ఉంది, ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు, ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు, నాకు ఆ గోపాల్ రెడ్డి ఎవరు అనేటువంటి వాడు తెలియదు, మరలా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు. నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి. కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత వాస్తవం అంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది, ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది. దీంట్లో ఏమన్నాడు, ఏ ప్రెస్ రిలీజ్ స్టేటెడ్ ద ఫార్మ్ హౌస్ వాజ్ రెంటెడ్ అవుట్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెథర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ May 19th. Neither Concord nor Gopal Reddy was involved in organizing it. It claimed. ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే, అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు. సంబంధం లేని గోపాల్ రెడ్డితో నాకు సంబంధం ఆట కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆన్ రికార్డు, ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కోతలకి. కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది, రైట్, ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకు తెరదీశావు. అన్నిటి మీద, అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడ్ అలవాటు నీకుందా, నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాడ్ ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాడ క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ 1, నువ్వు మందు కొడతావా లేదా, డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం, ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేసి